భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంకా కార్పొరేట్ విద్యార్థుల పరిస్థితిలోనే ఉన్నారు, షాక్లోనే ఉన్నారు. వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే ఇంకా అంగీకరించలేకపోతుంది. వాళ్ళు 400 అనుకున్నాం కాబట్టి కాలేదు, 370 అనుకున్నాం కాబట్టి కాలేదు, ఇదే దశలో ఉన్నారు తప్పించి 2 సార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన పార్టీ 3వసారి అధికారంలోకి వచ్చింది. ఇంకోటి ఎన్డీఏ ఓడిపోలేదు, క్రిందటి 2 సార్లు కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పాటయ్యింది. 3వసారి కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఇచ్చారు ప్రజలు, అది మర్చిపోతున్నారు. ఇప్పుడు ఏ 240 ఎన్డీఏకి వచ్చి అప్పుడు ఏ ఐఎన్డీఏలో వాళ్ళను చీల్చి ఇటుకు తెచ్చుకుంటేనో, లేదంటే కనుక గత్యంతరలేని పరిస్థితుల్లో ఎలక్షన్ల తర్వాత పొత్తు పెట్టుకుని 10 మందిని తెచ్చుకుంటేనో తప్పు. కానీ ముందే 292 స్థానాలు వచ్చి 272 కావాల్సిన చోట 292 స్థానాలు కూటమికి వచ్చినాయి, ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ. అందరూ ముందస్తు పొత్తు పెట్టుకుని వెళ్ళిన ఎన్డీఏనే అధికారంలోకి వచ్చింది. ఆ విషయం మర్చిపోతే ఎట్లాగా? ఇంకా దీని నుంచి కోలుకోకపోవడం వలన ఒక తెలివైనటువంటి దాడి భారతదేశం మీద జరుగుతోంది. తప్పుడు ప్రచారాలతో సాగుతున్నటువంటి దాన్ని తిప్పికొట్టలేకపోతున్నారు.